మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జాన్యువరి నెల 2026 సంవత్సరం, కొత్త సంవత్సరం, ఆంగ్ల సంవత్సరంలో కొత్త సంవత్సరం జాన్యువరి నెల. దీన్ని ఈ మాస ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం, గోచార ఫలితాలు. ఇప్పుడు ముఖ్యంగా మొదటగా చెప్పుకోబోయేది మేషరాశి గురించి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. గురువు యొక్క సంచారం తృతీయ స్థానంలో ఏమాత్రము శుభ ఫలితములు ఇవ్వజాలదు. అట్లాగే 5వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఈ కేతు గ్రహ సంచారం పంచమ స్థానంలో జరుగుతున్న విషయంగా ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, అక్కర్లేని విషయాల మీద శ్రద్ధ పెరగటము లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీరు తగినంత జాగ్రత్త కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది కేతు యొక్క సంచారం అంతా కూడా. చెడు స్నేహాలు కూడా చేసే అలవాటు ఉంటుంది. అట్లాగే మేషరాశి వారికి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారము ఒక 12 రోజుల పాటు జరుగుతుంది. తదుపరి శుక్ర సంక్రమణం అంటే తరువాతి రాశిలోని ప్రవేశిస్తుంది అనమాట అండి. ధనురాశి నుంచి తరువాతి రాశి అయినటువంటి మకరంలో అక్కడి నుంచి 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడ సంచరిస్తూ ఉంటాడు. అంటే 8, 9 స్థానాలలో 2 స్థానాలలోనూ సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. 8వ స్థానంలో ఉన్నప్పుడు చాలా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. హఠాత్తుగా ధనలాభం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీతో ఇప్పటివరకు శత్రుత్వంతో ఉన్నటువంటి వారు కూడా మిత్రులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి మంచి మంచి పరిస్థితులన్నీ, కొన్ని చోట్ల సన్మానాలు కూడా జరిగే అవకాశం మీకు ఏర్పడుతూ ఉంటుంది 9వ స్థానంలో ఉన్నప్పుడు. అట్లాగే దశమ స్థానంలో సంచారం చేసేటప్పుడు కూడా వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్రుని యొక్క పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్న కారణంగా మీకు టీవీలోను, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన పరిస్థితులు, అలాగే భాగ్యస్థానంలోను దశమ స్థానమైన వృత్తి స్థానంలోనూ ఉన్న కారణంగా మీరు షేర్ మార్కెట్లో మీరు డబ్బులు పెట్టడానికి అభ్యంతరం ఏమీ ఉండదండి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా శుక్ర భగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నది. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో 14వ తారీఖు వరకు సంచరించి తదుపరి ఆయన రవి సంక్రమణం అక్కడి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. దాన్ని మకర సంక్రమణం అంటారు. ఇక్కడ రవి 14 రోజులు పోతే జాన్యువరి నెల మనకి మిగతా రోజులన్నీ అక్కడే కాబట్టి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా మనకి ఈ దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ రవి యొక్క సంచారం భాగ్యస్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాకపోతే అక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే ఆ వయసు వారు, అటువంటి వారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే గుళ్ళు, గోపురాలు అవన్నీ తిరగవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఆ గుళ్ళకి, గోపురాలకి వెళ్ళి ఈ యొక్క మీరు నిత్యము చేసుకునే పూజల విషయాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తదుపరి మకర సంక్రమణం అంటే 15వ తారీఖు నుంచి ఆయన మకరంలో సంచారం చేస్తున్నారు. ఆ మకర సంచారం మీకు దశమ స్థానం కాబట్టి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగార్థులు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే వారికి ఉద్యోగం కూడా దొరికేటటువంటి, అది ప్రైవేట్ కావచ్చు, మ్యాక్సిమం గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి కూడా మంచి అవకాశాలు. ఎందుకంటే దశమ స్థానం వృత్తి స్థానంలో నవగ్రహాలకి రాజు అయినటువంటి రవి సంచారం కూడా ప్రభుత్వ ఉద్యోగం రావటానికి మరింత అవకాశము ఏర్పడుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన కాలంగా మీరు తీసుకోవాలి. ఇకపోతే కుజగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుజగ్రహ సంచారం భాగ్యస్థానంలోను దశమ స్థానంలోనూ కూడా సంచారం చేస్తూ ఉన్నది. ఈ భాగ్యస్థానంలో 15 రోజుల పాటు ఏమాత్రము అనుకూలమైన కాలము కాదు. అన్ని రకాలైనటువంటి మనం ఏవైతే
సుఖాలు అనుకుంటామో, వాటన్నిటికీ భాగ్యం అనుకుంటూ ఉంటామో అవన్నీ కూడా దూరం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఇబ్బందులు కలిగిస్తాడు. అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అక్కడ కూడా మీకు ఏదో రకమైనటువంటి ఇబ్బంది కల్పించేటట్టు పరిస్థితి కుజుడి వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక బుధగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధగ్రహ సంచారం 9వ స్థానం అయినటువంటి ధనువు రాశిలో ఒక 17 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 17 రోజులు కూడా భాగ్యస్థానంలో ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఏమి ఇవ్వరండి. అక్కడ ముఖ్యంగా ఈయన కూడా తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలోను, ఈ దాన ధర్మాలు, ఈ గుళ్ళు గోపురాలు తిరగడం ఇట్లాంటి వాటిల్లో, అలాగే కొంత ప్రభావం కూడా భావాద్భావం, పంచమ భావం నుంచి పంచమ భావం తీసుకున్నట్టయితే భాగ్యస్థానం వస్తుంది కాబట్టి కొంత చెడు ప్రభావం కూడా పిల్లల మీద పడవచ్చు అనేది ఒక అభిప్రాయం ఉన్నదండి. ఆ విధంగా బుధుని యొక్క సంచారం భాగ్యస్థానంలో 17 రోజుల పాటు ఆ విధంగా ఉంటుంది. తదుపరి ఆయన కూడా సంక్రమణలోకి మారుతున్నారు. ఆ సంక్రమణం జరిగి ఆయన కూడా మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ మకరం అనేటటువంటి 10వ స్థానం అవుతూ ఉన్నది కాబట్టి వృత్తి కారకుడు కూడా బుధుడే కాబట్టి ఆయన కూడా దశమ స్థానంలో వృత్తి స్థానం అయినటువంటి 10వ స్థానంలో చేరటం అనేది ఒక శుభ పరిణామం. వారికి కూడా మంచి ఉద్యోగం రావటానికి కానీ, మంచి అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వృత్తికారకుడైనటువంటి వాడు వృత్తి స్థానంలో ఉన్నాడు అంటే తప్పకుండా మీకు దశమాధిపతి దశమంలో ఉన్న, దశమాధిపతి కాదు కానీ వృత్తికారకుడైనటువంటి వాడు వృత్తి స్థానంలో ఉన్న కారణంగా మీకు అది కూడా ఉద్యోగం కోసం వేట ప్రారంభిస్తూ ఉంటారు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వారి వారి ఈ అర్హతలను బట్టి క్వాలిఫికేషన్స్, విద్యలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సర్టిఫికెట్ని బట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి, విద్య లేనటువంటి వారికి కూడా వారికి తగినటువంటి ఉద్యోగాలకు రావటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ బుధగ్రహ దశమ స్థాన సంచారం వలన. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ రాహుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో జరగడం అనేది మీకు చాలా శుభ పరిణామాన్ని ఇస్తుంది. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ బాగా ధన లాభం కనబడుతుంది. అలాగే మీరు చేసేటి ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో వారన్నింటిలో విజయాన్ని సాధించగలుగుతారు. ధనార్జన బాగుంటుంది. అది ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఎలా వస్తుంది, రోజువారీ వ్యాపారం చేసేవాళ్ళలాగా అనుకోవాల్సిన పని లేదండి. ఏవో ఇంక్రిమెంట్స్ రావడం కావచ్చు, లేదా ఒక ప్రమోషన్ రావచ్చు. ఇట్లా ప్రమోషన్తో పాటుగా కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ ఇచ్చి ప్రైవేట్ ప్రమోషన్ ఇస్తారు. కొంతమందికి ప్రమోషన్ ఇచ్చి అక్కడే ఉంచుతారు కూడా. వారి యొక్క పనితనాన్ని బట్టి కూడా వారి పరిగణలోకి తీసుకుని ఆ విధంగా ఉంచడం జరుగుతుంటే ఉద్యోగపరమైనటువంటివి. ఆ విధంగా దశమ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది చక్కటి ఫలితాలు ఇస్తుంది. రాహు కూడా ఇక్కడ ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి రకాలుగా మీకు ఉపయోగపడుతూనే ఉన్నారు. కాబట్టి చాలా శుభ పరిణామాన్ని, ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. డబ్బులకు లోచి ఉండదు. అలాగే మీకు ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా అందులో మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు రాహుగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే శనిగ్రహ సంచారం చెప్పుకున్నాం కదండి. వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధన వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయమే కాదండి, ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. అది ఖర్చు పెట్టుకోవటం, ఇది నష్టపోవటం. ఈ విధంగా వాటి రెండింటికి కొంత తేడా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. చేత శత్రుభయం ఎక్కువగా ఉంటుంది, మనోవిచారం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం కొంతవరకు సహాయపడేటటువంటి అవకాశం శని భగవాన్ వల్ల ఉంది. ఇందులో కూడా కాంట్రవర్సీలు ఉన్నాయి. ఈ శని మందుడు కాబట్టి విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి ఆయన ప్రయోజనం లేదు అనేటటువంటి వాదన కూడా ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏ విషయాల్లో మనకు అనుకూలంగా ఉంది, ఏ విషయాల్లో అనుకూలంగా లేదు అనేది మనం ఇప్పుడు చర్చించుకున్నాము కదండి. దాన్ని బట్టి మీరు ఆ విధమైనటువంటి దాన్ని బట్టి కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. శుక్రుడు పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మనం చెప్పుకున్న ఫలితాలు షేర్ మార్కెట్లో కానీ, సినిమా రంగంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధుడు 10లో ఉన్నాడు కాబట్టి ఉద్యోగార్థులకు కొంత అనుకూలంగా ఉంటుంది. రవి కూడా 10 రోజుల పాటు 10వ స్థానంలో 15 రోజుల పాటు ఉన్నారు కాబట్టి ఉద్యోగార్థులకి, అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. రాహు 11లో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ బాగుంటాయి. ఆదాయపరమైనటువంటి డబ్బుల విషయంగా అవి కూడా బాగానే ఉంటాయి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మనకి చాలా ఎక్కువ గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి మేషరాశి వారికి. వీరికి ఈ విషయాల్లో
ఉద్యోగార్థికి ముఖ్యంగా చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రయత్నం చేయండి, విజయాన్ని సాధించండి. ప్రతినిత్యము కూడా మనం చేసుకునేటటువంటి నవగ్రహ ఆరాధన శ్లోకాలు ఏవైతే చదువుకున్నామో అది చదువుకోండి. ప్రతికూలంగా ఉన్నటువంటి వాటికి కూడా ఆ రెండిటికి కూడా మీకు పనిచేస్తుంది. శుభం.